అగండి చేప పడుతుంది ఫ్రెండ్స్, చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాంబాబు ఫిషింగ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, కృష్ణానదికి వచ్చాను. మీకు చేపని చూపిస్తాను. నేల పైనే ఉంది పిల్ల. చూడండి, అదిగో చేపని ఎంత క్లియర్గా అవపడుతుందో చూడండి. చేప బాగా ఇంకా మీకు క్లియర్గా చూపిస్తాను. అదిగోండి చేప ఒడ్డునే ఉంది, బాగా ఒడ్డమ్మటే ఉంది చేప. చూడండి ఫ్రెండ్స్, వాళ్ళ మహాశివరాత్రి అయినా వచ్చాము. అదిగో నడుస్తుంది చూడండి చేప. మనకి చేప రీల్గా వీధి ఏదైతే అలా ఉంటుంది. చేప ఎంత నీట్గా అవపడుతుందో చూడండి. అట్లా రీల్గా ఈదిద్ది చేప. మనకి మన స్టిక్కులు రాడ్లు అన్నీ వచ్చినాయి. తక్కువ రేట్లకే త్వరగా వచ్చి తీసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, కృష్ణానది ఇది. వాళ్ళ మహాశివరాత్రి రోజు వచ్చాను. వెళ్ళిపోతుంది లోతులోకి. చేప వెళ్ళిపోయింది, లోపలికి వెళ్ళిపోయింది, నీళ్ళలోకి మునిగిపోతుంది. ఈ నీళ్ళ మీద ఏదో పాగుడు వస్తుంది ఫ్రెండ్స్. పచ్చగా ఏదో ఫ్యాక్టరీ వాడు కెమికల్ కలుపుతున్నాడంట. మరి గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు దీన్ని అసలు. అది ఇంతమంది వీడియోల్లో కూడా చెప్పినా కూడా తాగే నీళ్ళు గురించి కూడా గవర్నమెంట్ తీసుకుంటలేదు. చేప రాయి మీదకి వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా పాకుడు నల్లగా ఇట్లా వదిలితే మన ఆరోగ్యాలు దెబ్బతింటాయి తప్ప. చూడండి, అసలు పచ్చగా పాగుడు వచ్చేస్తుంది. ఇంత నీళ్ళ మీద కలుపుతున్నాడు అంటే వాడు ఎంత దుర్మార్గుడు. డబ్బు కోసం ఏదైనా చేసేటట్టున్నారు. అదే ఫ్రెండ్స్, చూద్దాం. ఇగో గాలాలకు మేత కలిపాము, సిద్ధం చేసాము. ఏం పడిద్ది, చేప పడిద్దో తెలియదు. చూద్దాం. అదే ఫ్రెండ్స్, డబ్బాలు మేత పెట్టాము. చూడండి, డబ్బాలు కూడా మేత పెట్టేశాను అన్నీ. చూద్దాం ఏ చేప పడిద్దో. డబ్బాలన్నిటి పెట్టాము, వేస్తున్నాం, చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, కుకుంబర్ స్టిక్కు, ఫిషింగ్ స్టిక్కు. ఇది రాడ్ వచ్చి 600 రూపాయలే. ఇగో నేను నదిలో ఆడుతున్నాను. ఇగో రాడ్ చూసారా, షేక్ అద్దుకో. ఎంతైనా కొట్టి అంతే వంగిద్ది కానీ రాడ్ ఇరగటం అనేది ఉండదు. ఇగో రాడ్ చూడండి, నేను మేత పెట్టి ఊపుతున్నా చూడండి. అసలు అంత షేక్ ఇచ్చింది. తేలిక, చాలా తేలిక రాడ్ ఇది. 600 కొత్తగా వచ్చినాయి రాడ్స్ మనకు పంపించారు. చేప ఏం పడితే తెలియదు. దీంతో కూడా బొచ్చ పడదామని చూస్తున్నాను. మనం రాడ్లు చెక్ చేయండి, ఎవరికి ఏమన్నా ఫ్రెండ్స్. రాడ్లు చూసుకోండి, తీసుకోండి. తక్కువ రేట్లో 600 అంటే చాలా చీపు రాడ్డు. అబ్బా ఏం వెళ్తుంది ఫ్రెండ్స్. రాడ్డు మీద ఇచ్చితే ఎంత దూరం పోయిందో చూడండి. రాడ్డు ఇంత కూడా వనకట్లా. చూద్దాం ఫ్రెండ్స్, ఏం చేప పడిద్దో. పడదు ఫ్రెండ్స్. చేప తీసి చేప ఏం లెక్క.
లెక్క కూడా చేయండి ఫ్రెండ్స్. స్టిక్ ఎంతదైనా కానీ తీసేద్దాం. ఇది షాప్ అండి. అప్పుడు పాస్ అంటుంది. రక్తం దుర్దారు కాదు. ఫ్రెండ్స్ గొరక పట్టది. మళ్ళీ గొరకలు మాత్రం బాగా తగులుతున్నాయి. చేప పట్టాలంటే గొరక తగులుతుంది. ఎత్తులు చూడండి దారే పడుతుంది. చూద్దాం. తుక్కులో పడితే చేప ఏదైంది కూడా అర్థం కాదు. చిన్నదే కాయ చిత్రాయో ఏదో. రాగండి అయితే పైకి వచ్చిద్దన్నా. ఇగో దీన్నే లాగాల దాన్నే లాగాల. దాన్ని కూడా తీసుకొచ్చింది. ఏవేది ఇది పచ్చవేది కాదు. సైజులు పడితే కత్త పట్టబుద్ధి అయింది. వాళ్ళు అది కాక శివరాత్రి అసలు 2 వారాలు అవుతుంది అన్న వీడియోలు చేయక. అందుకని వచ్చా పని కట్టుకునే వాళ్ళ. అది ఛానల్ ఉంటుంది. ఆ ఛానల్లో చూడు నీకు రాడ్లు నేను ఒకసారి వెయిట్లు లేపుతా. బాగా లేపినప్పుడు నీకు అర్థమైద్ది. ఫ్రెండ్స్ డబల్ చేప డబల్ తమాకా చూడండి. ఇగో డబల్ చేపలు చూడండి. డబల్ పడ్డాయి. డబల్ తమాకా నీళ్లు చూడు తల మెరుస్తున్నాయి. ఏ మామూలు చేప ఇదిగోండి 2 చేపలు. సైజులు పెద్దగా పడుతున్నాయి ఫ్రెండ్స్. కొంచెం చూడండి ఎంత సైజు పడదో. గెడ్డు మోస్ అంటారు ఫ్రెండ్స్. ఇది చేప చూసే ఉంటారు మీరు. గెడ్డు మోస్ ఇది చేప బాగుంటుంది. టేస్ట్ రుచికి రారాజుకి. ఇప్పుడే ఫ్రెండ్స్ మాకు పడుతుంది చేపలు. ఎందుకు ఇది వదిలేస్తున్నా. ఈ చేపలు వదిలేస్తున్నా ఫ్రెండ్స్. గొరక చెప్పే పని లేదు. కంటికి కోపడతాం. ఫ్రెండ్స్ చేప పడ్డది. చేప తెలియదు కానీ నాకు కూడా పడ్డది. అయితే అట్లా అవుతున్నాయి. లేకపోతే నిద్రపోతున్నాయి. కిందే ఉంది చూడండి. ఇదిగోండి చేప కాయ చిత్రాయి. వేసుకుంది కాదు ఎక్కువగా దిగిచ్చాను. ఎక్కువగా ఉండండి. ఇది కూడా ఫ్రెండ్స్ చేప 1/2 కిలో ఇచ్చినందుకు బాగానే పట్టాం ఫ్రెండ్స్. ఇవాళ థ్యాంక్ యూ.
అగంట చేప పడుతుంది ఫ్రెండ్స్, చూడండి. ఓకే ఫ్రెండ్స్, చేప 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 వేరే జపాన్. వీడియోలో ఫోటోలో పడతాను. అదిగో చేప చేప. ఫ్రెండ్స్, ఇది సింగిచికారు అంటారు, సింగిచికారు చేశాను సార్. ఇది కూడా వీడియో చేసి పెడతా మీకు, ఎప్పుడన్నా ఒకసారి చేస్తాను వీడియో, సింగిచికారు వీడియో. అయిపోయినాయి, చేపలు పడతాం, ఇంటికెళ్తాం. 1 minute. వాళ్ళ మనం పట్టిన చేపలు చాలా నష్టం ఉంటుంది. చాలా చేపలు 4 కిలో 5-6 కిలోలు ఉంటాయి. చూసారుగా ఫ్రెండ్స్, వాళ్ళు పట్టిన చేపలు ఇవి. రోజు చేపలు పడతలేదన్న 8 కిలోలు దాకా పెట్టాం దగ్గర దగ్గర. ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. రాత్రి శుభాకాంక్షలు. ఎందుకంటే మహాశివరాత్రి రోజే వచ్చా నేను, లేట్ అయినా సరే శుభాకాంక్షలు. దేవుడు ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.